హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం కమ్మటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా పాన్ పెట్టి కొంచెం ఆయిల్ హీట్ అయినాక పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు అంత మోతాదులో తీసుకున్నానండి నేను. బాగా వేగినాక కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర బాగా వేగినాక తీసేసుకోండి వేరే గిన్నెలోకి. అవి చల్లారనివ్వండి అలా. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి మనం ముందుగా శుభ్రం చేసుకున్న టమోటాలను వేసి బాగా మగ్గినాక ఒక 2 మినిట్స్ కరివేపాకు, గుప్పెడు కొత్తిమీర వేసుకొని బాగా వేయించుకోండి. అలాగే చింతపండు కూడా వేసుకోండి కొంచెం. ఇప్పుడు చూసాం కదా ఉప్పు ముందుగా మనం వేయించుకున్న ఎండుమిరపకాయలలోకి వేసేసుకోండి. అండ్ తెల్లగడ్డలు అండ్ ఆనియన్స్ వేసుకున్నామండి. ఇప్పుడు అవన్నీ బాగా వేగనివ్వండి సిమ్‌లో. ఇప్పుడు ముందుగా చేసుకున్న ఎండుమిరపకాయల పొడిని మిక్సీలో వేసుకొని పొడి పట్టండి. అలాగే చల్లార్చుకొని టమోటా మిశ్రమం ఉంది కదా, అవన్నీ మిక్సీలో వేసుకొని బాగా ఒక్క తిప్పు తిప్పండి చాలు. అలా పచ్చడి రెడీ అయిపోతుంది, కమ్మటి పచ్చడి. ఇప్పుడు చేప అండి, ఫిష్ ఫ్రై చేస్తున్నాం మనం. అలా ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి మనం కమ్మటి పచ్చడి చేసుకున్నాం కదా, అది వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకున్న చేపను వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ట్రై చేయండి మీరు, కమ్మగా ఉంటుంది.